నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 62వ శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. సో భగవానుడు ముందు కూడా అర్జునుడికి చెప్పారు. ఏమన్నారు? నువ్వు నీ స్వధర్మాన్ని పర్ఫెక్ట్ గా చెయ్యి, అంటే ఎటువంటి అనుమానాలు లేకుండా చెయ్యి, అట్లాగే ఫలాసక్తి లేకుండా చెయ్యి, ఆ ఫలాన్ని నాకు సమర్పించు, అప్పుడు నేను నీకు జ్ఞాన సిద్ధికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఇస్తాను. సో ఆ రకంగా నువ్వు కర్మని చేసుకుంటూ వెళ్ళిపో అర్జున, నువ్వు వేరేదేమీ ఆలోచించద్దు. అలా కాకుండా నీ స్వధర్మాన్ని నువ్వు అధర్మం అనుకుని కనుక విడిచిపెడితే నీ జన్మతః వచ్చిన క్షత్రియ స్వభావం నిన్ను వదిలిపెట్టదు. ఎట్లయినా నువ్వు కర్మ చేయాల్సిందే. అందుకని నీ కర్మ నువ్వు ఎలా చేస్తావు? తం ఏవ శరణం గచ్చ. సో నీ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి నువ్వు శరణు వేడుకో, శరణు వేడి తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఆయనే సర్వస్వం అనే యాటిట్యూడ్ తో ఉండు. అంటే నీ హృదయంలోనే కాక ఈ పరమాత్మ సమస్త సృష్టిలోనూ వ్యాపించి ఉన్నాడు అనే భావనతో ఆయన్ని శరణు వేడు. అప్పుడు నీకేమొస్తుంది? తత్ప్రసాదాత్ పరాం శాంతిం. అప్పుడు ఆ ఈశ్వరుడి దయ వల్ల నీకు శాంతి లభిస్తుంది. అట్లాగే స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. సో నీకు ఆ మోక్ష స్థితి కూడా లభిస్తుంది అర్జున అని చెప్తున్నారు. కానీ నిన్ను శరణు వేడడం అంటే ఏంటి? నీ స్వధర్మాన్ని నువ్వు డౌట్స్ లేకుండా చేయడమే శరణు వేడడం అంటే. అంటే నీలో ఉన్న పరమాత్మని నువ్వు ఎలా దర్శిస్తావు? ఆయన్ని దర్శించాలంటే నువ్వు ఆ చిత్తశుద్ధిని పొందాలి ముందు. శుద్ధంగా ఉన్న చిత్తంలోనే ఆయన దర్శనం ఇస్తాడు. సో అట్లా చిత్తశుద్ధి పొంది నువ్వు ఆ జ్ఞానసిద్ధి మార్గంలోకి వెళ్ళి ఆ గురువు ద్వారా, శాస్త్రం ద్వారా నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనంతో నువ్వు ఆయన్ని దర్శించగలుగుతావు. అందుకని నువ్వు చేయవలసిందల్లా పరమాత్మని శరణు వేడడము అంటే నీ స్వధర్మాన్ని నువ్వు పర్ఫెక్ట్ గా ఆచరించు అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.